క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, మనము ఇప్పుడు తపస్సు కాలమును ఆరంభించి ఉన్నాం. ప్రభువు యొక్క శ్రమల కాలం ఇదని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రభువు యొక్క శ్రమల్లో మనము కూడా భాగం పంచుకోవాలని మనము తెలియచేస్తూ ఉన్నాం. ఇది ఎంతోగానో ఆశీర్వాదకరమైనటువంటి కాలము, మన పాపములకు ప్రాయశ్చిత్త కాలము కూడా. ఈ యొక్క తపస్సు కాలము అనేటువంటిది మనం అనేక సార్లు సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి ఒక సాంప్రదాయంగా స్వీకరించేటువంటి వ్యక్తులు ఉన్నారు. తపస్సు కాలం అనేది ఒక సాంప్రదాయముగా ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి సంవత్సరము కూడా గడిచిపోతుంది. ఈ యొక్క విధానమును మనం ఆలోచన చేస్తే తపస్సు కాలము ఒక సాంప్రదాయంగా నువ్వు ఆచరించి దాన్ని విడిచిపెట్టగలిగితే దానివల్ల నువ్వు పెద్దగా ప్రయోజనాన్ని ఎక్కువగా సంపాదించుకోలేవని మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒక చెట్టుకు పండ్లు ఉన్నాయి, చక్కని ఫలాలతో నిండి ఉంది. వాటిలో ఒక పండును నువ్వు కొయ్యాలనుకోండి, ఎత్తుగా ఉంది. నువ్వు ఒక రాయి తీసుకొని దాన్ని కొట్టాలనుకుంటున్నావు. కళ్ళు మూసుకొని ఒక రాయి తీసుకొని కొట్టండి, తగులుతుందన్న గ్యారెంటీ ఉంటుందా? లేదా దిక్కులు చూసుకుంటూ ఒక రాయి విసిరండి, తగులుతుందన్న గ్యారెంటీ ఇవ్వగలరా? లేదా ఇదిగో పక్కన వాళ్ళతో మాటామంతి జరుపుకుంటూ నీవు ఏదో ఒక రాయిని గాల్లో ఎగరేయండి, పోయి దానికి తగిలి నీకు కింద పడుతుందని గ్యారెంటీ ఇవ్వగలమా? లేదు. లేదా ఒక పిడికి రాళ్ళు తీసుకొని ఏదో ఇసిరామంటే ఇసిరాము, పడిందంటే పడింది అనేటువంటి ఉద్దేశంతో విసిరినా కూడా ఖచ్చితంగా నువ్వు అనుకున్నటువంటి ఆ ఫలం కింద పడుతుందని గ్యారెంటీ ఉందా? ఉండదు. ఒక గురుడివాడిలాగా నీవు ఒక ఫలాన్ని సంపాదించుకోవడం కోసము ఇష్టానుసారంగా ఏదో ఒక దిక్కుకు రాయి పారేస్తే ఫలం దొరుకుతుందా? దొరకదు. నీకు అదే చెట్టు, అదే మాగినటువంటి ఫలం కావాలి అని అనుకుంటే ఒక గురి ఉండాలి. ఒక పండు మీద గురి ఉండాలి. ఆ పండు నేను పొందుకోవాలనేటువంటి ఒక ప్రణాళిక ఉండాలి, ఒక నిర్దిష్టమైన చూపు ఉండాలా, దృష్టి ఉండాలా, ఏకాగ్రత ఉండాలా. అలా ఉన్నప్పుడే నీ చేతిలో ఉన్నటువంటి ఒక రాయి ఒక ఆయుధమై నీవు కావాలనుకున్నటువంటి ఫలము నీ దగ్గరకు వచ్చేలాగా చేయగలం. ఆ నిర్దిష్టమైనటువంటి చూపు, ఏకాగ్రత, తృష్ణ, దాన్ని సంపాదించుకోవాలనే ఆలోచన, అటువంటి ఒక గురి నీకు లేదు అంటే దాన్ని పొందుకోలేవు. అదే విధముగా తపస్సు కాలం కూడా ఇది ఒక సాంప్రదాయం అని నువ్వు ఆచరిస్తే పెద్ద ఫలం నువ్వు పొందుకోలేవు. గుడ్డిగా గాల్లో రాయేస్తే తగిలితే తగిలింది, పొందితే పొందావు, అంతే. కానీ నాకు ఈ ఫలం కావాలా, ఇది ఒక ఆశీర్వాదకరమగు కాలం నాకు అవ్వాలా అని అనుకుంటే కానీ నీవు తప్పనిసరిగా ఒక గురితో ముందుకు పోవాలి. ఒక తలంపుతో ఈ యొక్క కాలాన్ని నీవు ప్రారంభించాలి. ఒక చక్కని ఏకాగ్రతతో, దృష్టితో, నిర్దిష్టమైన మనస్సుతో ఈ తపస్సు కాలాన్ని ఆచరించినటువంటి ప్రతి ఒక్కరి జీవితము కూడా దేవుని యొక్క అచంచలమైన ఆశీర్వాదముతో నింపబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ప్రియులకు సహోదరులారా, ఈ యొక్క తపస్సు కాలమునకు సిద్ధపడము ఎలా? తపస్సు కాలం ప్రారంభించామండి, ఇదిగో నాకు చదువు లేదు, నాకు అంతగా తెలియదు దేవుని గురించి, ఎలా ఉండాలనో, ఎలా చేయాలనో, ఎలా బ్రతకాలనో, ఈ కాలంలో ఎలా నన్ను నేను పవిత్రం చేసుకోవాలనో, ఎలా దేవుని మార్గంలో ముందు నడవాలనో నాకేం తెలియదండి ఫాదర్ గారు, నేను ఎలా ముందుకు వెళ్ళాలో అని అనుకునేటువంటి తలంపులు, ఇటువంటి ఆలోచనలు కనుక మీకుంటే చక్కనటువంటి ఒక తపస్సు కాలమును ఆచరించడానికి మన తల్లి తిరుసభ ఏర్పరచినటువంటి తపోక్రియలు కొన్ని మనం నేర్చుకోవాలి. ఏంటివి తపోక్రియలు? తపస్సు కాలమున ఆచరించాల్సినటువంటి ముఖ్యమైన తపోక్రియలు 3. మొట్టమొదటిది ప్రార్థన, రెండవది ఉపవాసము, మూడవది దాన ధర్మములు. ఈ 3 విషయాల గురించి నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులకు సహోదరులారా, మీరు అనుకోవచ్చు తపస్సు కాలం ఆచరించాలంటే ఈ 3 తపోక్రియలు ఎందుకు ఉండాలా? తపోక్రియలను లేదా మనల్ని మనము సంసిద్ధపరచుకోవడానికి మనకు అసలు ఒక మార్గం అవసరమా? ఎవరికి వాళ్ళు ఇష్టానుసారంగా వెళ్ళి బ్రతికేసి నేర్చుకునేసి దేవుని దగ్గరకు రావచ్చు కదా అని అనుకోవచ్చు మీరు.
చాలామంది అది గుణము నేర్చుకోలేరు. దేవుని దగ్గరికి వెళ్ళాల్సినటువంటి మార్గము మనం పసిగట్టకపోతే అనేక సార్లు ఆ మార్గం ఏంటో మనకు తెలియకుండానే మనం నాశనం వైపు వెళ్ళిపోతాం. దేవుని దగ్గరకు తిరిగి రాలేకపోతాం. ప్రభు అంటూ ఉన్నాడండి, ఇదిగో ఇది అనుకూలమైనటువంటి సమయము, మీరు హృదయ పరిపూర్ణతతో నా వద్దకు మరలి రండి అని యాబేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో మనకు చెప్పబడుతూ ఉన్నది. అతడు నా వద్దకు తిరిగి రమ్మంటున్నాడు. అతని వద్దకు తిరిగి వెళ్ళాలంటే మనకు మార్గం కావాలా. ఈ మార్గం ఒకటి ఈ తపోక్రియల్లో దాగి ఉందని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ యొక్క తపోక్రియలు అనేటువంటివి పాటించకుండా లేదా ఎవరికి వాళ్ళు తెలుసుకునేటువంటి వెసులుబాటు దీని గురించి ఉందా అంటే కాసింత లేదనే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ జ్ఞానము కానీ ఆ యొక్క విషయ పరిజ్ఞానం కానీ మన యొక్క జీవితాల్లో మనము తెలుసుకోలేకపోతున్నాం. మచ్చుకు కొన్ని ఉదాహరణలు మీకు ఇస్తాను. దేవుని దగ్గరకు తిరిగి రావాలనేటువంటి ఒక ఆలోచనే మనకు రాకపోతే ఆ జీవితాలు ఎంత నరకపు బాటలో ఉంటాయో ఒక చిన్న ఉదాహరణ, కొన్ని ఉదాహరణలు పరిశుద్ధ గ్రంథం నుంచి నేను మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ప్రియులకు సహోదరులారా, మీరు చూడండి, ప్రభువు యొక్క ఆదాము ఏవను ఏదేను తోట నుంచి బయటకు పంపినప్పుడు వారు 2 పిల్లలకు జన్మనిచ్చారు. మొదట కయీనును, తర్వాత ఆబేలు. వీరు 2 అన్నదమ్ములు పుట్టారు. ఈ 2 జీవన విధానంలో వారు 2 దేవునికి కానుకలు అర్పించినప్పుడు దేవుడు ఆబేలు అర్పణ స్వీకరించాడంట, కయీను అర్పణ స్వీకరించలేదంట. కయీనుకు గుండెల్లో కోపం వచ్చింది, ఈర్ష్య కలిగింది, అసహ్యం వేసింది. తన సోదరుని మీద ఎలాగోలా పగ తీర్చుకోవాలని, ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నం చేసి ఒకానొక అనువైన సమయం చూసి అతన్ని చంపేశాడండి. అతడు చంపిన తర్వాత అయ్యో ఇది పాపము అని దేవుడు అతనికి తెలియచేసినప్పటికీ తిరిగి దేవుని దగ్గరకు రావడానికి మార్గం ఏంటో అతనికి తెలియలేదు. నేను చేసింది ఒక పాపం అని అతడు తెలుసుకొని తిరిగి రాగలిగేటువంటి ఒక సూచన విధానము కానీ ఆలోచన పరిజ్ఞానం కానీ ఆనాడు వాళ్ళకు లేదు. అందుకని అతడు ఒక శాపగ్రస్తుడుగా అతని నుదుటి పైన దేవుడు ఒక ముద్రను వేసి ముందుకు పంపించేశాడు. అదేవిధంగా మనం చూస్తే సౌలు రాజు, తను రాజుగా ఉన్నప్పుడు మనం చూసినట్లయితే దేవుడు సౌలుకు తెలియచేస్తాడు, ఇదిగో నీవు అమాలేకీయుల వద్దకు యుద్ధమునకు వెళ్ళండి, నీకు విజయము సిద్ధిస్తుందని ప్రభు ఒక ఆజ్ఞనిచ్చేశాడు. నీవు యుద్ధానికి వెళ్ళాలా, అమాలేకుల మీద నీకు తప్పనిసరిగా విజయం వస్తుందని. సౌలు దేవుని మాటను పట్టించుకోలేదు. దేవుని మాటకు అతడు విరుద్ధంగా యుద్ధానికి పోకుండా విరమించుకున్నాడు. అక్కడ అతడు తప్పు చేశాడు. అతడు దేవునికి విరుద్ధంగా తప్పు చేశాడు. అయినా కూడా అతనిలో కాసింత మారు మనసు కలగలేదు. తిరిగి దేవుని దగ్గరకు రావడానికి మార్గము తెలియలేదు అతనికి. అందుకే తనే పంతలోనే వెళ్ళాడు, తన మార్గంలోనే వెళ్ళాడు. తర్వాత దావీదు మీద ప్రతీకారంతో రగిలిపోయాడు. చివరికి ఏమైందండి, తన కుమారుడు 2 కూడా యుద్ధంలో ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఆ విధంగా వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఇంకొక చక్కనైనటువంటి ఉదాహరణ మనకు నూతన నిబంధనలు మనం చూస్తున్నాం. యూదా ఇస్కారియోతు తెలిసి చేశాడా తెలియక చేశాడా అనేటువంటి విషయం పక్కన పెడితే ఆ క్రీస్తు ప్రభువును 30 వెండి నాణాలకు అమ్మేశాడు. తన గురువును అతడు పట్టించేశాడు. ఒక పాపం చేశాడు. ఇదిగో ప్రభువును వారు పట్టుకుని వెళ్ళిన తర్వాత అతడు తెలుసుకుంటాడు, అయ్యో నేను తప్పు చేశానే, ఇదిగో మీ నాణేలు మీరు తీసుకున్న నన్ను నేల మీద పారేస్తాడు. వాళ్ళు కూడా అతన్ని ఒప్పుకోరు. అప్పుడు ఏం చేయాలో తెలియక ఈ యొక్క యూదా ఇస్కారియోతు ఒక రకమైన బాధతోనూ ఒంటరిగా మిగిలిపోయి వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అతనికి తెలియలేదండి, మళ్ళా తిరిగి దేవుని దగ్గరకు ఎలా రావాలో తెలియలేదు. అతనికి తెలుసుకోలేకపోయాడు ఆ సమయంలో దేవుని దగ్గరకు తిరిగి రావడం ఎలాగో. మనకు ఉండేటువంటి సమస్యనే మనకందరికీ అర్థమవుతుంది. మనం కూడా దేవుని దగ్గరకు రావాలా, మంచిగా బ్రతకాలా, బ్రతకలేం. దేవుని దగ్గరికి రావాలనుకుంటాం, రాలేకపోతున్నాం. మంచి చేయాలనుకుంటాం, చేయలేకపోతున్నాం. ఒక మన జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నాం, కానీ సాధ్యం కావట్లేదు. ఏమైందో తెలియదు, ఎలా పోవాలో తెలియదు, ఏ మార్గం ఎన్నిక చేసుకోవాలో తెలియదు, ఎటువంటి విధానంలో పోతే మనకు ఎక్కువ ఫలితం ఉంటుందో మనకు తెలియదు. అందుకని
పరిశుద్ధ గ్రంథము ఈ తపోక్రియల విధానమును మనకు ప్రవేశపెట్టింది. ప్రార్థన, ఉపవాసము, యొక్క దాన ధర్మాలు అనేటువంటి ఈ తపోక్రియల మార్గము దేవుని దగ్గరికి తిరిగి రావడానికి మనకు ఉపయోగపడుతుంది. ఎందుకు ఈ మూడింటిలోనే ప్రత్యేకతను మనకు కనబరచాలా? ఎందుకు వీటినే ప్రత్యేకంగా మనం చూడాలి? ఏం దేవుని దగ్గర రావడానికి వేరే మార్గాలు లేవా? వేరే విధానాలు లేవా? అనేకమైనవి ఉన్నాయి. కానీ ఈ మూడింటి యొక్క ప్రత్యేకతనే వేరు. ఎందుకు ఈ మూడింటికి అంత ప్రత్యేకత ఇవ్వబడింది అంటే, ప్రియులకు సహోదరులారా, పరిశుద్ధ గ్రంథములో ఈ మూడింటి ప్రస్తావన అనేక చోట్ల మనకు తెలియజేయడం జరిగింది. ప్రతి చోట ప్రజలు దేవుని దగ్గరకు తిరిగి వచ్చిన ప్రతిసారి, దేవునితో సఖ్యత పడిన ప్రతిసారి, తమ పాపములు అంగీకరించిన ప్రతిసారి, ప్రాయశ్చిత్తం కోరుకున్న ప్రతిసారి ఈ మూడింటి యొక్క ప్రస్తావన ఎక్కడో ఒక దగ్గర తప్పనిసరిగా ఉంటుంది. వాటికి కొన్ని ఉదాహరణలు నేను పరిశుద్ధ గ్రంథం నుంచి మీకు తెలియచేస్తూ ఉన్నాను. మనం చూసినట్లయితే యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనంలో మనకు తెలియచేయబడుతుంది, మీరు గోనెను తాల్చి బూడిదలో దొర్లాడు అని వారికి తెలియచేయడం జరుగుతుంది. ఆ వాక్కు తర్వాత అక్కడ చెప్పబడుతున్నదండి, ఏకైక కుమారుని కోల్పోయినటువంటి వ్యక్తిలాగా మీరు దుఃఖించండి, మీరు శోకాలాపన చేయమని అక్కడ వచనంలో రాయబడింది. ఎలా ఏడవమంటున్నాడు? దేవుని దగ్గరకు వచ్చి, మీ ఏకైక కుమారుని, నీ కడుపున పుట్టినటువంటి బిడ్డను నువ్వు పోగొట్టుకుంటే ఎలా ఏడుస్తావు నువ్వు? అటువంటి ఒక కన్నీటి ప్రార్థనతో నా దగ్గరకు రండి అని ప్రభు కోరుతా ఉన్నాడు. ఒక ప్రార్థన ప్రస్తావన అక్కడ మన ముందు ఉంచడం అనేది జరుగుతూ ఉంది. అదే విధముగా యోనా గ్రంథంలో మనం చదివితే 3వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూస్తూ ఉన్నామండి. అక్కడ యోనా ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు, ఇదిగో మీ పాపముల కొరకు ఈ యొక్క పట్టణం అనేది నాశనం అవుతుంది అని చెప్పినప్పుడు, అక్కడ ఉండేటువంటి రాజు మొదలుకొని పశు పక్షాదుల వరకు కూడా ఒక రాజాజ్ఞను వారికి అందించడం జరిగింది. ఏంటది? రాజ్యములో ఉన్నటువంటి మనుషులు, అధికారులు, రాజు, పశువులు కూడా ఏమీ తినకూడదు, ఏమీ త్రాగకూడదు. ఉపవాసం గురించి ప్రస్తావిస్తున్నారు. ఏమీ తినకూడదు, ఏమీ త్రాగకూడదు అని ఉపవాసాన్ని ప్రస్తావిస్తూనే అక్కడ చెప్పబడుతుంది, ఎల్లరూ నిండు మనస్సుతో మొరపెట్టాలి. ప్రార్థన నిండు మనస్సుతో, మంచి మనస్సుతో, సంపూర్ణ హృదయముతో దేవునికి మొరపెట్టాలంట. తర్వాత 3వ విషయం చెప్పబడుతూ ఉన్నదండి, దుష్ట వర్తనమును మార్చుకొని మీ దుష్క్రియలను విడనాడాలి. చెడు పనులను విడిచిపెట్టండి అంటే ఒక మంచి పనుల వైపు మీ అడుగులు సాగని, దాన ధర్మములు అనేటువంటి ఒక పుణ్యక్రియల యొక్క ప్రస్తావన అక్కడ దాగి ఉంటూ ఉన్నది. అందుకని ఈ యొక్క ఉపవాసము, ప్రార్థన, మంచి కార్యాలు అనేవి అక్కడ తెలియచేయడం జరుగుతూ ఉంది. అదే విధముగా సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 16వ వచనంలో మనకు తెలియచేయడం జరుగుతుంది, దావీదు తన యొక్క శిశువు తరపున దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఎలా? అతడు పస్తులుండెను. ఉపవాస ప్రార్థన. అతడు పస్తులుండి ఈ యొక్క కటిక నేలపైన అతడు పరుండి ఉన్నాడంట. అతడు పాపం చేసినప్పుడు కూడా ఆ యొక్క పెంట కుప్ప పైన కూర్చుండి దేవునికి మొరపెట్టాడంట, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక పక్క పస్తులుంటున్నాడు, కటిక నేలపైన పరుకుంటూ ఉన్నాడు. రాజు అయినప్పటికీ కూడా తనను తాను శిక్షించుకుంటున్నాడు, ఒక శారీరక శ్రమను తీసుకుంటూ ఉన్నాడు, దేవునికి మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థిస్తూ ఉన్నాడు. మరి అదేవిధంగా మనం చూస్తూ ఉన్నామండి, యావేలు గ్రంథంలో 2వ అధ్యాయము 12వ వచనం 2వ భాగంలో చదువుతా ఉన్నాం, ఇదిగో మీరు ఉపవాసముతోనూ సంతాపముతోనూ ఏడ్పులతోనూ నా వద్దకు తిరిగి రండి. ఒక కన్నీటి ప్రార్థనతో ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన గుణంతో నా వద్దకు రండి, నా వద్దకు రండి అని వాక్కు మనకు తెలియచేస్తూ ఉన్నదండి. మరీ ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం చూడండి, నెహెమ్యా గ్రంథములో 1వ అధ్యాయము 4వ వచనంలో మనం చదువుతా ఉన్నాము. అక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క దుస్థితిని గాంచి అతడు వెంటనే నేలపై చతికిలబడ్డాడంట. నేలపై పడిపోయి కన్నీరు కార్చితిని అని రాయబడుతూ ఉన్నది. ఎంతవరకు? చాలా నాళ్ళు ఉపవాసము చేస్తూ నేను విలపించాను, ఏడ్చాను, ఉపవాసము చేసుకుంటూ దేవునికి మొరపెడుతూ ఉన్నాను కన్నీటి ప్రార్థనతో.
దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉన్నానని అతడు తెలియచేస్తూ ఉన్నాడు. అంతే విధముగా మత్తయి శుభవార్త 6వ అధ్యాయంలో 1 నుంచి 18 వచనాలు మనం చదివితే ప్రభు చక్కగా ప్రస్తావించేటువంటి విధానాలు అక్కడ ఉపవాసము, దాన ధర్మాలు, ప్రార్థన క్రియలు, ఈ మూడింటి గురించి ప్రభు చాలా విపులంగా వివరంగా మనకు తెలియచేస్తున్నాడు. ఎలా చేయాలా, ఏ విధంగా ఉండాలనేటువంటి ఉద్దేశం ఆ యొక్క వచనాల్లో మనం చదువుతా ఉన్నాం. ఇంకా చక్కనైనటువంటి ఒక ఉదాహరణ ఏంటి అంటే మన పేతురు గారు ప్రభు అంటే ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంకాడతాడు. ఇతన్ని నేను ఎరుగనని చెప్పేశాడండి. అయినా కూడా ఎప్పుడైతే ఆ ముమ్మారు బొంకిన తర్వాత ప్రభు వంక చూస్తాడో అతడు తెలుసుకుంటున్నాడు తన తప్పేందో. అక్కడ వాక్కు రాయబడుతున్నదండి, అతడు ప్రభువు అతని కళ్ళ వెంబడి చూసిన తర్వాత ఆ పేతురు వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు. అతడు ఏడవడం మొదలుపెట్టాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యో, నేను నా దేవునికి ద్రోహం చేశానే అని అతడు ఏడుస్తూ దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. తిరిగి అదే అపోస్తుల బృందంలో ఒక్కడిగా అయ్యాడు. యూదా ఇస్కరియోతు కూడా తప్పు చేశాడండి, కానీ తిరిగి దేవుని దగ్గర రావడానికి మార్గము అతనికి దొరకలేదు. కానీ పేతురుకు దొరికింది, ఆ మార్గం దొరికింది, ఆ ప్రార్థన విధానం దొరికింది. అందుకే తిరిగి దేవుని వద్దకు వచ్చాడు. ఈ విధంగా మనం పరిశీలన చేస్తే ప్రియులకు సహోదరులారా, దేవుని దగ్గరకు తిరిగి రావడం కోసము మనకుండేటువంటి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక చక్కని మార్గము తపోక్రియలు. ఈ ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మములు అనేవి దేవుడు మనకు నేర్పినటువంటి గొప్ప మార్గాలు. వీటిని అవలంబించినప్పుడు మనము దేవుని మార్గంలో ముందుకు సాగిపోతూ ఉన్నామని ఈనాడు మీరు తెలుసుకోవాలి ప్రియులకు సహోదరులారా. కాబట్టి ఈ యొక్క తపస్సు కాలమంతా వీటిని ఆచరించేటువంటి కృపను దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం.